ఫ్రెండ్స్, ఈ వీడియోలో బైక్ టైర్స్ పైన ఉండే కొన్ని డీటెయిల్స్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. కొత్త టైర్ అయితే కొన్నాను క్లాసిక్ 350కి 2800 కాస్ట్ అయితే పడింది. ట్యూబ్ టైరే, ట్యూబ్లెస్ అయితే కాదు. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో టాపిక్ ని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ ఎంఆర్ఎఫ్ కంపెనీ లోగోని మెన్షనింగ్ అయితే చేశారు. ఒక బాడీ బిల్డర్ టైర్ ని లిఫ్ట్ చేస్తున్నట్లుగా ఉంటుంది ఈ లోగో అనేది. నెక్స్ట్ పక్కన ఇక్కడ ఎంఆర్ఎఫ్ బ్రాండ్ ఇది మెన్షనింగ్ అయితే చేశారు. ఎంఆర్ఎఫ్ అంటే మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ అని చెప్పి ఫుల్ ఫామ్ వస్తుంది. అలానే ఇక్కడ ఏఎస్ఏ మార్క్ అయితే ఉంది. ఇది బ్యాక్ టైర్ కాబట్టి రేర్ అని చెప్పి మెన్షనింగ్ అయితే చేశారు. నెక్స్ట్ ఈ టైర్ లో నైలాన్ గ్రిప్ ని యూజ్ చేశారు కాబట్టి నైలో గ్రిప్ జాపర్ అని చెప్పి పెద్దగా మెన్షనింగ్ అయితే చేశారు. నెక్స్ట్ ఇక్కడ టైర్ బ్యాచ్ నెంబర్ అయితే ఉంది. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే చెప్తున్నాను చూడండి. టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ని ఎలా చెక్ చేయాలనే విషయం గురించి తెలుసుకుందాం. ఇక్కడ సమ్ సిరీస్ నెంబర్స్ అయితే ఉన్నాయి కదా. లాస్ట్ లో చూడండి 1924 అయితే ఉంది. ఇదే టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్. 24 అనేది ఇయర్, 19 అనేది వీక్. అంటే ఇప్పుడు నేను కొన్న ఈ టైర్ అనేది 24వ సంవత్సరంలో ఉన్న 19వ వారంలో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అయ్యింది. సంవత్సరానికి 52 వారాలు అయితే ఉంటాయి. సో ఈ టైర్ అనేది 19వ వారంలో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అయ్యింది. సో ఇలాగ మనం టైర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ని చెక్ అయితే చేసుకోవచ్చు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ని ఎలా చెక్ చేయాలనేది. 24 అనేది ఇయర్, 19 అనేది వీక్. నెక్స్ట్ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కొన్నిసార్లు 1 year బ్యాక్ టైర్ ను 1.5 year బ్యాక్ టైర్ ను షాప్ వాళ్ళు కొంచెం డిస్కౌంట్ ఇచ్చేసి సేల్ అయితే చేస్తూ ఉంటారు. అసలు అలాంటి టైర్స్ అయితే కొనొద్దు. టైర్ లైఫ్ ఉండేది 4.5 years 5 years ఉంటుంది. తర్వాత మీరు వాడకపోయినా సరే టైర్ అనేది హార్డ్ అయిపోతుంది, క్రాక్స్ వచ్చేసి పాడైపోతుంది. సో మీరు కొనేటప్పుడే 1 year బ్యాక్ టైర్ ను కొంటే మీరు ఒక ఇయర్ ని లాస్ అయితే అయిపోతున్నారు. సో మీరు ఎప్పుడు టైర్ కొన్నా సరే 1 year బ్యాక్ మ్యానుఫ్యాక్చర్ అయిన టైర్ ను అసలు అయితే కొనొద్దు. మీరు ఏ ఇయర్ లో ఉంటే ఆ ఇయర్ లో మ్యానుఫ్యాక్చరింగ్ అయిన టైర్ ని తీసుకోవడానికి ట్రై అయితే చేయండి. సో ఇంకా అది మీ చాయిస్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ 110/90 18 అని ఉంది కదా, ఇది టైర్ సైజు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో క్లియర్ గా చెప్తాను చూడండి. 110 అనేది టైర్ విడ్త్, 90 అనేది టైర్ సైడ్ వాల్ పర్సెంటేజ్, 18 అనేది వీల్ సైజ్. ఎలా వీల్ తీసుకున్నా, స్పోక్ వీల్ తీసుకున్నా. ఫస్ట్ 110 గురించి అయితే చెప్తాను. నేను ఇక్కడ క్లియర్ గా చూపిస్తున్నాను చూడండి. టైర్ మీద టైర్ కి ఎడ్జ్ నుంచి ఎడ్జ్ వరకు ఉన్న విడ్త్ ఏదైతే ఉంటుందో ఇది 110 ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 140, 150, 160 సెక్షన్ టైర్స్ తీసుకుంటే విడ్త్ అనేది టైర్ కి ఎడ్జ్ నుంచి ఎడ్జ్ వరకు అయితే ఉంటుంది. సో దీన్ని ఫస్ట్ లో అయితే మెన్షనింగ్ అయితే చేస్తారు. సో మీకు ఈ 110 అనేది అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ 90 గురించి అయితే చెప్తాను చూడండి. 90 అనేది సైడ్ వాల్ పర్సెంటేజ్. టైర్ కి ఈ ఎడ్జ్ నుంచి ఎడ్జ్ వరకు ఉన్న డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో ఇది 90 అయితే ఉంటుంది. దీన్ని సైడ్ వాల్ పర్సెంటేజ్ అంటారు, లేదా టైర్ హైట్ అని కూడా అంటారు. సో మీకు 90 అనేది అర్థమైందా? ఈ ఎడ్జ్ నుంచి ఎడ్జ్ వరకు ఉన్న డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో ఇది 90 అయితే ఉంటుంది. నెక్స్ట్ 18 చెప్పా కదా, వీల్ సైజు. జనరల్ గా మన బైక్స్ లో 17 inch వీలు, 18 inch వీలు, 19 inch వీలు, 21 inch వీలు, ఇలా మీ బైక్స్ ని బట్టి వీల్ సైజ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు క్లాసిక్ 350కి 18 inch వీల్ ఉంటుంది కాబట్టి బ్యాక్ సైడ్ ఇక్కడ 18 అని చెప్పి మెన్షనింగ్ అయితే చేశారు. రిమ్ సైజ్ ఏదైతే ఉంటుందో అది టైర్ మీద మెన్షనింగ్ అయితే చేస్తారు. సో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. 110/90 18 inch ఈ టైర్ సైజ్ మీద 110 అనేది టైర్ విడ్త్, 90 అనేది టైర్ హైట్, 18 అనేది రిమ్ సైజు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ 61P ఉంది కదా, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే 61 అంటే లోడ్ కెపాసిటీ, P అంటే స్పీడ్ అనమాట. దీన్ని అర్థం చేసుకోవాలంటే మనకి ఇండెక్స్ చార్ట్ అయితే కావాలి. ఇంకోటి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ చార్ట్ లో మనం 61 చెక్ చేస్తే ఎక్కడైతే ఉంది, ఇక్కడ కేజీస్ ఎంత ఉంది, 257 kgs అయితే ఉంది. అంటే ఈ టైర్ అనేది 257 kgs ను వెయిట్ అయితే మోయగలదని అర్థం. నెక్స్ట్ P చెక్ చేస్తే P అనేది ఎక్కడైతే ఉంది, ఇక్కడ చూడండి 150 km/h అయితే ఉంది. అంటే ఈ టైర్ అనేది 150 స్పీడ్ వరకు హ్యాండిల్ అయితే చేయగలదు. సో ఇది అనమాట 61P గురించి. 61 అంటే లోడ్, P అంటే స్పీడ్. సో ఇది క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ నైలాన్ అని చెప్పి మెన్షనింగ్ అయితే చేశారు. అలానే ఇక్కడ బ్యాచ్ నెంబర్స్ అయితే ఉన్నాయి, మేడ్ ఇన్ ఇండియా అని చెప్పి మెన్షనింగ్ అయితే చేశారు. నెక్స్ట్ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను చూడండి. ఇక్కడ మ్యాక్స్ లోడ్ 257 kgs అయితే ఉంది. ఇందాక మనం ఇండెక్స్ చార్ట్ లో చూసాం కదా 61 ఎంత ఉంది, 257 kgs అయితే ఉంది. ఇక్కడ ఎంత మెన్షన్ చేశారు, 257 kgs ని మెన్షన్ చేశారు. సో సరిపోయిందా? సో ఈ టైర్ అనేది మ్యాక్స్ లోడ్ 257 kgs వరకు హ్యాండిల్ అయితే చేయగలదని చెప్పి ఇక్కడ మళ్ళీ మెన్షనింగ్ అయితే చేశారు. ఇందాక 61 లో ఇండెక్స్ చార్ట్ లో చూసినా మనకు సేమ్ రిజల్ట్ అయితే వచ్చింది. నెక్స్ట్ కింద మ్యాక్స్ కోల్డ్ ప్రెజర్ 225 kPa అని ఉంది కదా, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే 225 kPa ని pounds/square inch లోకి కన్వర్ట్ అయితే చేయాలి. నేను కన్వర్ట్ అయితే చేసి చూపిస్తున్నా చూడండి. రిజల్ట్ ఎంత వచ్చింది, 32 అయితే వచ్చింది. అంటే ఈ బ్యాక్ టైర్ లో ఎయిర్ ప్రెజర్ అనేది 32 మెయింటైన్ అయితే చేయాలి. ఈ 225 kPa అనేది ఎయిర్ ప్రెజర్ కి సంబంధించింది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇలా kPa లో ఉన్న నెంబర్ ను pounds/square inch లో కన్వర్ట్ చేసుకుంటే రిజల్ట్ అనేది మనకి సింపుల్ గా అర్థమైపోతుంది.
నెక్స్ట్ ఇక్కడ చిన్నగా TWI అని చెప్పి మెన్షనింగ్ అయితే చేశారు. TWI అంటే ట్రెడ్ వీర్ ఇండికేటర్. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే టైర్ ఎంత అరిగిపోయిందో మనకు తెలుసుకోవడానికి ఈ TW అనేది యూస్ఫుల్ అయితే అవుతుంది. జనరల్ గా మనం ఒక టైర్ అనేది అరిగిపోయిందో లేదో చూసి అయితే చెప్పవచ్చు, మనకు ఒక అంచనా అయితే ఉంటుందన్నమాట. సో ఈ TWI బట్టి కూడా మనం టైర్ అనేది ఎంత అరిగిపోయిందో తెలుసుకోవచ్చు. ఈ TWI మార్క్ దగ్గర ఫింగర్ ని పెట్టి ఇలా ఫ్రంట్ కు వస్తే ఈ ప్యాటర్న్ లో ఒక బొడిపార్ బ్లాక్ ఏదైనా అనొచ్చు. ఇది రోడ్డుకి అయితే టచ్ అయితే అవ్వకూడదు. రోడ్డుకి టచ్ అయితే టైర్ అనేది అరిగిపోయినట్టు, టచ్ అవ్వలేదంటే టైర్ ఇంకా అరగలేదని అర్థం. సో ఇది మీరు రియాలిటీలో చెక్ చేస్తే మీకు క్లారిటీ అనేది వస్తుంది. సరిగా కెమెరాలో ఫోకస్ అయితే అవ్వట్లేదు, మీరు చెక్ చేయండి ఒకసారి, రియాలిటీలో మీకు తెలిసిపోతుంది. TW అనేది టైర్ ఎంత అరిగిపోయిందో మనకు తెలుస్తుంది అనమాట. ఈ ప్యాటర్న్ లో ఒక బొడిపారు బ్లాక్ అయితే ఉంటుంది. ఈ బ్లాక్ అనేది రోడ్డుకి టచ్ అయితే టైర్ అరిగిపోయినట్టు, రోడ్డుకి టచ్ అవ్వకపోతే టైర్ ఇంకా అరగలేదని అర్థం. ఇలా కూడా మీరు తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఇది కమ్యూటర్ బైక్ టైర్ కాబట్టి టైర్ ప్యాటర్న్ అయితే ఎలా అయితే ఉంది, అదే మీరు రేస్ బైక్స్ తీసుకుంటే అందులో మీకు ప్లేన్ అయితే ఉంటుంది అనమాట. అవి సాఫ్ట్ కాంపోనెంట్ టైర్స్ కాబట్టి రేస్ ట్రాక్స్ కి సరిపోయే విధంగా వాటి టైర్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. అదే మీరు ఆఫ్ రోడ్ వెహికల్స్ తీసుకుంటే బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ అయితే ఉంటాయి ఇలాగా. అదే మీరు డర్ట్ బైక్స్ తీసుకుంటే అందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. ఇలా బైక్స్ ని బట్టి డిఫరెంట్ టైర్ ప్యాటర్న్స్ ని యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో టైర్స్ పైన ఉండే డీటెయిల్స్ గురించి నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.